ఆత్మజ్ఞానమయ శుద్ధో వ్యతిరిక్తో అగుణాన్వయ సుషుప్తి స్వప్న జాగ్రత్తి మాయావృత్తిభిరీయతే. విశుద్ధ చైతన్యమయము లేదా జ్ఞానమయము నగుటచే ఆత్మ భౌతికమగు సమస్తమునకు అన్యమైనది, గుణ సంపర్కరహితమైనది అయ్యున్నది. జాగ్రత్త స్వప్న సుసుప్తములనిది ప్రకృతి వృత్తులచే అది అనుభూతమగును. ఇక్కడ ఆత్మ యొక్క లక్షణాల గురించి వివరిస్తూ ఉన్నారు. ఆత్మ భగవంతుని యొక్క అంశ. భగవంతుడు సచ్చిదానంద స్వరూపుడు. సచ్చిత్ ఆనంద. సత్ అంటే శాశ్వతుడు, చిత్ అంటే సంపూర్ణ జ్ఞానం, సంపూర్ణ ఆనందం. ఆత్మ కూడా ఆయన అంశగా సచ్చిదానంద స్వరూపులమే. అయితే పరిమాణములో వ్యత్యాసం ఉంది. సముద్రంలో ఉన్నటువంటి ఒక్క నీటి బిందువు తీసుకుంటే ఆ సముద్రంలో ఉన్నటువంటి జలానికి ఉన్నటువంటి లక్షణాలన్నీ ఆ నీటి బిందువుకు ఉంటాయి. కానీ మోతాదు పరంగా సముద్రము చాలా పెద్దది, ఈ నీటి బిందువు చిన్నది. ఇది అణువు, అది విభువు. పరమాత్మకుండే లక్షణాలన్నీ జీవునికి ఉన్నప్పటికీ కూడా జీవునికి పరిమితులు ఉన్నాయి, పరమాత్మ అపరిమేయుడు, పరిమితులు లేవాయి. అది వ్యత్యాసం. ఇప్పుడు మనం నోటితోనే తినగలం, కానీ పరమాత్మ కళ్ళతో కూడా తింటాడు. అందుకనే చాలామందికి అర్థం కాదు. నైవేద్యం పెడతారు అంటారు. ఎక్కడ పెట్టింది పెట్టినట్టే ఉంటుంది. ఆయన నోటితో తినడం మొదలు పెడితే మనం నైవేద్యం పెట్టాం. అందుకని చెప్పి కళ్ళతో ఆయన తిని మనకు ప్రసాదాన్ని ఇస్తాడు. అంటే ఏ అవయవంతో ఏ పనైనా చేయగలిగిన వాడు, పరిమితులు లేనటువంటి వాడు భగవంతుడు. యదువంశ బాలురందరూ కూడా బంతి ఆట ఆడుతూ ఉన్నారు. ఆ బంతి పోయి ఒక నీళ్లు లేనటువంటి బావిలో పడిపోయింది. వాళ్ళందరూ దాన్ని తీయడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళ వల్ల కాల. వాళ్ళు ఏం చేశారు? కృష్ణుడి దగ్గరికి వచ్చి చెప్పారు. కృష్ణుడు ఆ బావి దగ్గరికి వచ్చాడు. వచ్చి మనం బావిలో ఉండేటువంటి నీళ్లు పైకి చేదాలా అంటే, పైకి తీసుకురావాలంటే తాడు, బకెట్ అన్నీ ఉండాలి. కానీ భగవంతుడు తన చెయ్యి ఇట్లా చాపాడు. అది ఆ బావి యొక్క అడుగు వరకు చెయ్యి వ్యాపించింది. మన చెయ్యి వ్యాపిస్తుంది అట్లాగా? మన చెయ్యి వ్యాపించదు అట్లాగా. సో భగవంతుడు ఈ రకంగా. తర్వాత ద్వారకలో 16,108 మందిని వివాహం చేసుకున్నారు. 16,108 మందికి 16,108 అంతఃపురాలు ఉన్నాయి. 16,108 కృష్ణుళ్ళు ఎల్లవేళలా ఆ రాణులతో నివాసం ఉంటూ ఉన్నారు. కొంతమంది మనుషులు 2-3 పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటారు. కానీ 2 ప్రదేశాల్లో ఒకేసారి ఉపస్థితమయ్యేదానికి అవకాశం ఉంటుందా? వాళ్ళ వల్ల కాదు అది. మరి ఇటువంటి లీలలు ఎందుకు చేశాడు అంటే,
నన్ను మీతో పోల్చుకోవద్దు. నేను మీతో సమానం కాదు. ఇక్కడ 16,108 మంది భార్యలతో కృష్ణుడున్నాడు. ఆశ్చర్యం చెందుతున్నాం మనం. జీవులు ఎన్ని కోట్లు ఉన్నాయి? ఎవరైనా లెక్క పెట్టగలరా? ప్రతి ఒక్క జీవి హృదయంలో పరమాత్మ ఉంటున్నాడు అంటే అది సంఖ్య లెక్క పెట్టగలమా? మరి భగవంతుని యొక్క ఐశ్వర్యం, శక్తి ఎంత గొప్పదో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. గీతలో ఏం చెప్పాడు భగవంతుడు? సర్వస్య చాహం హృది సన్నివిష్టూ. ప్రతి ఒక్కరి యొక్క హృదయంలో నేను తిష్ట వేసి ఉన్నాను. మరి అటువంటప్పుడు చిన్న చీమ దగ్గర నుంచి, దోమ దగ్గర నుంచి, ఈగ దగ్గర నుంచి, క్రిమి కీటకాదుల దగ్గర నుంచి అన్నిటి హృదయాల్లో కూడా పరమాత్మ ఉన్నాడు కదా. 16,108 మంది రాణుల యొక్క గృహాల్లో ఉండడం గొప్ప ఏంటి? సర్వజీవుల హృదయాల్లో అన్ని విస్తారాలుగా, అన్ని రూపాలుగా భగవంతుడు కొలువై ఉన్నాడు కదా. మనకు మన శరీరంలో ఎందుకు ఏమేం జరుగుతున్నాయో మనకు ఐడియా లేదు. మరి పరమాత్మకి సర్వజీవులు ఏం చేస్తున్నాయో పరమాత్మకి ఐడియా ఉంది. ఐడియా ఉండబట్టే కదా తలరాతలు రాసేది. ఐడియా లేకపోతే పాపపుణ్యాలు ఎట్లా రాస్తాడు ఆయన? అది ఎట్లా వీలవుతుంది? ఒక మానవుడు భగవంతుడిచ్చినటువంటి మేధస్సుతో సెల్ ఫోన్లో చిప్ కనుక్కున్నాడు. వాడు ఆ సెల్ ఫోన్లో చిప్ పెడితే నువ్వు ఎన్ని కాల్స్ మాట్లాడావు అనేది వాడికి రికార్డు ఉంది. ఒక మానవుడు, భగవంతుడు సృష్టించిన మానవుడు అది చేయగలిగినప్పుడు పరమాత్మ అందరి హృదయాల్లో కూర్చొని మనం ఎట్లా కాలాన్ని గడిపాము అనేది ఆయన నోట్ చేసుకోవడం ఏమన్నా కష్టమా? కొంచెం ఆలోచించాల. ఆ భగవంతుడు సృష్టించిన మానవుడే ఒక చిప్ కనుక్కున్నాడు. అది మనం సెల్ ఫోన్లో పెట్టుకుంటే మనం 7 గంటలకు ఎవరితో మాట్లాడాము, 8 గంటలకు ఎవరితో మాట్లాడాము, అదేం చేసాం, ఇదేం చేసాం, మొత్తం రికార్డ్ అయిపోద్దంట. అందుకనే ప్రభుపాదులు వారు చెప్తారు, ఏదన్నా ఈ సృష్టిలో ఎవరన్నా కనుక్కొని ఆ కనుక్కున్నటువంటి వ్యక్తిని కనుక్కున్న వాడిని మాత్రం మర్చిపోవద్దు సుమా. ఆ కనుక్కున్నటువంటి వ్యక్తిని కనుక్కున్నవాడు ఎవరు? పరమాత్మ, భగవంతుడు. నిన్న నేను జర్నీ చేసి వస్తూ ఉంటే మొన్న దారంతా అటు ఇటు మామిడి పండ్ల తోటలు ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఆ చెట్లకి పండ్లు కాసి వేలాడుతూ ఉన్నాయి. అవి చూస్తూ ఉంటే ఒక రియలైజేషన్ వచ్చింది నాకు. మనుషులు ఎంత అజ్ఞానంలో ఉన్నారు. భగవంతుని యొక్క సృష్టిని వాళ్ళు గుర్తించలేకుండా ఉన్నారు. ఒకే నేల, ఇక్కడ మామిడి చెట్టు ఉంది, పక్కన నిమ్మ చెట్టు ఉంది. ఆ నేలలో నుంచే సారం తీసుకుంటాయి ఇవి. కానీ ఇది పుల్లని పండ్లు ఇస్తుంది. ఇది పచ్చిగా ఉన్నప్పుడు పుల్లగా ఉంటుంది, మళ్ళీ పండు అయిపోతుంది, తీయగా అయిపోతుంది. పచ్చిగా ఉన్నప్పుడు పుల్లగా ఉంటుంది, పండు అయిపోతే మళ్ళీ తీయగా తయారవుతుంది. ఏమి టెక్నాలజీ ఇవ్వాలి. మనం ఏదైనా తయారు చేస్తే అది పుల్లగా ఉంటే పుల్లగానే ఉంటుంది, తీయగా ఉంటే తీయగానే ఉంటుంది. కానీ ఇది ఒక టైంలో పుల్లగా ఉంటుంది, ఒక టైంలో తీయగా ఉంటుంది.
భగవంతుడు ఎంత అద్భుతంగా సృష్టించాడు. మళ్ళా పక్కనే రోడ్డు పక్కన సీతాఫలం చెట్లు కనిపించాయి, అది ఒక వెరైటీ. కూరగాయలు బెండకాయ, దొండకాయ, వంకాయ, ధాన్యాలు, రైసు, కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, ఎన్ని అంటే మనమేదో యంత్రాలు సృష్టించుకున్నట్టుగా మనిషి పుట్టిన తర్వాత వాడి మనుగడ కోసం వాడికి తినడానికి అవసరమైనవన్నీ వీడు సృష్టించుకోవాలా అనిగా నా ఉంటే చచ్చుండేవాళ్ళం. ఎవడు బతికేవాడు చెప్పండి? వీడు పుట్టగానే వీడికి అవసరాలు ఏంటి అనేది వీడి పుట్టక ముందే భగవంతుడు సృష్టించేశాడు. ఏం తింటే ఏ విటమిన్ వస్తుంది, వీడికి ఏ బలం వస్తుంది, పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, నీళ్లు, గాలి, కొంచెం ఎండాకాలం గాలి తగలడానికి ఫ్యాన్ కొనుక్కోవాలంటే 5,000 రూపాయలు, 6,000 రూపాయలు. సృష్టి అంతా గాలి ఇచ్చాడు కదా భగవంతుడు. మరి ఎంత పెద్ద మిషనో అది, ఎక్కడ పెట్టున్నాడు? మరి అది సృష్టించాడు కదా, ఆయన గుర్తించాలి కదా. ప్రభుపాదులు వారు చెప్తారు, ఒక తాత ఒక మనవడు పొలంలో పని చేసుకుంటున్నారంట. ఆకాశంలో విమానం ఎగురుతూ ఉందంట. ఆ మనవడు తాతతో అన్నాడంట, తాత తాత అది గాల్లో ఎట్ట ఎగురుతుంది తాత, భలే ఎగురుతూ ఉంది తాత. నా బుడ్డీలు, నా యొక్క ఆట వస్తువులు నేను లాగితే కానీ కదలవు తాత, కానీ అది ఆటోమేటిక్గా గాల్లో ఎగిరేస్తుంది తాత అన్నాడంట. అప్పుడు తాత చెప్పాడంట, ఒరే అది ఆటోమేటిక్గా ఎగరట్లేదురా, దానికి ఒక ఇంజిన్ ఉంటుంది, దాన్ని నడిపించేటువంటి డ్రైవర్ ఉంటాడు, అది దూరంగా ఎగురుతుంది కాబట్టి నీకు కనపట్లేదురా అన్నాడు. దూరంగా ఎగురుతుంది కాబట్టి నీకు కనపట్లేదు. ఒకరోజు ఆ తాత మనవణ్ణి ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళాడంట. ఇంతకుముందు ఎయిర్పోర్ట్లో కొంత డబ్బులు కడితే ఒక బైనాక్యులర్ ఇచ్చి అక్కడ నిలబడుకొని మనం చూడొచ్చు అనమాట. ఎయిర్పోర్ట్లో దానికి ఒక ఫీజు ఉంటుంది, అది కడితే బైనాక్యులర్ పెట్టుకుంటే కనిపిస్తుంది. వీడికి ఆ బైనాక్యులర్ పెట్టి చూపిస్తే డ్రైవర్ కనిపించాడు. అప్పుడు వీడికి అర్థమైంది, ఓహో దీన్ని నడిపేవాడు ఒకడు ఉన్నాడా. మనకు కూడా ప్రతిదాని వెనకాల ఒక నడిపేవాడు ఉన్నాడని కనపట్లేదు. శాస్త్రం అనే బైనాక్యులర్ పెట్టుకుంటే అప్పుడు వెనకాల ఉన్నవాడు కనిపిస్తాడు. ఈ శాస్త్రం అనే బైనాక్యులర్ పెట్టుకోవాలి మనం. అప్పుడు ఒరే 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 బెండకాయ వెనకాల, దొండకాయ వెనకాల, టెంకాయ వెనకాల, పుచ్చకాయ వెనకాల, అన్నిటి వెనకాల ఒక ఆయన ఉన్నాడు. ఆయన సృష్టిస్తే ఇవన్నీ సృజింపబడుతూ ఉన్నాయి. లేకపోతే కనపడవు. ఆ పిల్లోడు ఎట్లాగా దూరం నుంచి చూసి ఆడికి దగ్గరికి వెళ్తే తెలిసింది ఒక చోతకుడు ఉన్నాడని. ఈ శాస్త్రం ఏం చేస్తుందంటే మనల్ని భగవంతునికి దగ్గర తీసుకొని వెళ్తుంది. శాస్త్రం భగవంతునికి దగ్గర తీసుకెళ్తుంది మనల్ని. అప్పుడు భగవంతుడిని చూడగలం, మనం భగవంతుడిని చూడగలం. లేకపోతే ఆ పిల్లవాడిలాగా అజ్ఞానంలో ఉంటాం. ఎవరు లేరు వెనకాల, ఎవరు లేరు, నడిచిపోతాం. ఎవరు లేకుండా నడుస్తే ఎవరు లేకుండా నువ్వే నడవలేవు. ఈ శరీరంలో జీవుడు ఉంటేనే కదా చేతనం. అందుకని
ఆత్మ ఉందా లేదా అనే దానికి నిర్ధారణ ఎట్లా జరుగుతుంది? ఫీలింగ్, విల్లింగ్, థింకింగ్. అనుభూతి, ఆలోచన, కోరిక. ఈ 3 లక్షణాలు ఉంటేనే ఆత్మ ఉన్నట్టు. ఫీలింగ్, విల్లింగ్, థింకింగ్. అప్పుడు దాకా నాకు గారెలు కావాలా, బూరెలు కావాలా అంటా ఉన్నాడు. పోయిన తర్వాత ఏమీ అడగట్లా. జీవుడు పోయిన తర్వాత ఏం అడగట్లే. ఇప్పుడు కొంచెం ఎండ అయితే ఉక్క పుట్టేస్తుందని, చలి అయితే చలి పుట్టేస్తున్నాను. పోయినండి తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పడేస్తున్నారు. అంత్యక్రియలు జరిగేదాన్ని ఏం లేదే. ఎందువల్ల? ఆ ఫీలింగ్, విల్లింగ్, థింకింగ్. ఆత్మ లేదు. ఆత్మ లేదు. భగవంతుణ్ణి మనం అర్థం చేసుకోవాలా అంటే అందుకనే మనకు కావాల్సినటువంటిది ఏంటి అంటే జ్ఞానచక్షువులు. ఈ యొక్క భౌతిక నేత్రాలు కాదు, జ్ఞానముతో ఉన్నటువంటి నేత్రాలు కావాలా. ఆ జ్ఞానచక్షువులను ప్రేమచక్షువులుగా సాధన ద్వారా మార్చుకున్నప్పుడు ఆ ప్రేమ స్వరూపుడైన భగవంతుణ్ణి మనం దర్శించేదానికి అవకాశం. మనవల్ని గుణాలు బంధించున్నాయి ఈ భౌతిక జగత్తులో. అదే చెప్తున్నారు. గుణ అంటే ఏంటి? తాళ్ళు. గుణాలు ఎన్ని గుణాలు? సత్వ, రజస్తమో గుణాలు. ఆ సత్వ, రజస్తమో గుణాలు అన్నటువంటి తాళ్ళతోటి జీవుడు బంధింపబడ్డాడు. ఆ గుణాల యొక్క ప్రభావం వల్ల తనను ఈ భౌతిక శరీరంతో పోల్చుకుంటున్నాడు. పరమాత్మని కూడా యశోదమ్మ గుణాలతోనే బంధించింది. చక్కరొట్టికి దేంతో కట్టేసిందామే? దేంతో? తాడు. తాడు అంటే గుణ. అందరూ ఏమనుకుంటారు? ఆమె ఇరిగింటోళ్ళని, పొరిగింటోళ్ళని అడిగి నార చీరలతోటి తాడు ముడిగట్టి దాంతో కట్టేసింది యశోదమ్మ కృష్ణుణ్ణి అనుకుంటారు. ఆమె వాళ్ళని వీళ్ళని అడిగి తెచ్చిన నార చీరలతోటి ఆయన బంధింపబడలేదు. ఆయన దేంతో బంధింపబడ్డాడు? ప్రేమ పాశంతో బంధింపబడ్డాడు. ప్రేమ అనేటువంటి గుణాలతో కూడినటువంటి తాటితోటి బంధింపబడ్డాడు. ప్రేమ అనేటువంటి గుణాల తాడుతోటి. జీవుడు తాడుతో బంధింపబడ్డాడు, గుణాలతోటి. భగవంతుడు బంధింపబడ్డాడు. కానీ ఆయన బంధింపబడినటువంటిది ప్రేమ పాశం. ప్రేమ. వెన్న దొంగతనం చేయగానే యశోదమ్మ అంటుందంట కృష్ణుణ్ణి, కింగ్ ఆఫ్ థీవ్స్, దొంగల్లో రాజు రా నువ్వు అంటున్నా. దొంగల్లో రాజు నువ్వు అంటుందంట. అప్పుడు కృష్ణుడు అంటాడంట, మీ తాతగారి పేరు తెలుసా అమ్మా నీకు అన్నాడంట. నా తప్పే ఉంది, నేను అటువంటి వంశం నుంచి వచ్చాను అన్నాడంట. నా తప్పే ఉంది, నేను అటువంటి వంశం నుంచి వచ్చాను అన్నాడంట. అదేంటది అటువంటి వంశం అంటావు ఏంటి అన్నదంట యశోదమ్మ. మీ తాతగారి పేరు చెప్పు అన్నాడంట. ఆమె ఏదో చెప్పిందంట. ఆయన తాతగారి పేరు చెప్పు అన్నాడంట. ఆమె ఏదో చెప్పిందంట. వాళ్ళని చూసావా అన్నాడు. లేదు అన్నాడు. వాళ్ళ తాతగారు అన్నాడు. ఆయన పేరు అంటే ఆయన పేరు చోరుగండ్ అంట. వాళ్ళ ముత్తాత పేరు చోరుగండ్. సో అందుకని చెప్పి నేను ఆ చోరుగండ్ వంశం నుంచి వచ్చాను కాబట్టి దొంగల్లో రాజును నేను. కుండ ఎవరు పగలగొట్టారు అని అడిగిందంట. అడిగితే ఆయన చెప్తున్నాడు,
పరమాత్మ అనుజ్ఞ లేకుండా అమ్మ ఏమీ జరగదు తల్లి. సర్వకారణ కారణం కృష్ణుడు. గడ్డిపోచ కూడా పరమాత్మ అనుజ్ఞ లేకుండా ఏం జరగదు అంటే యశోదమ్మ అంటున్నాను. అంటే పరమాత్మ పగలగొట్టాడా అనేదాన్ని. మరి నువ్వు అర్థం చేసుకోవాలా, ఆయన అనుజ్ఞ లేకపోతే ఏం జరగదు అంటున్నారు. మరి కుండెట్ట పగిలిందంటే పరమాత్మ అనుజ్ఞతో పగిలింది అన్నాడు. కోతులకి మరి ఎట్లా లోపలికి వచ్చాయి అని అడిగిందంటే యశోదమ్మ. కోతులు ఎట్లా లోపలికి వచ్చాయి? మీరు తలుపు తీసి వదిలేశారు అందుకని వచ్చాయి, నేనేం చేశాను? నా తప్పేంటి? కోతుల్ని ఎవరు తీసుకొచ్చి తినిపించారు? ఇది ప్రశ్న యశోదమ్మది. దానికన్నా ముందు ఒకటి అర్థం చేసుకోవాలమ్మా, అసలు లోపలికి ఎట్లొచ్చాయి? వచ్చితే తినిపించడం కాదు, అవి ఎట్లొచ్చాయి? మీరు తలుపు తీశారు కాబట్టి వచ్చాయి, నా తప్పేంటి? సరే వచ్చాయి, ఎవరు తినిపించారు? యశోదమ్మ మళ్ళీ అడిగిందంట, ఎవరు తినిపించారు? అప్పుడు కృష్ణుడు అంటాడంట, జన్మనిచ్చిన వాడే అన్నిటికీ తిండిని కూడా ఇస్తాడు అన్నాడు. జన్మనిచ్చిన వాడే అన్ని జీవులకు తిండిని ఇస్తాడు అంటే బై డిఫాల్ట్ ఇక్కడ ఏంటి అంటే ఆ కోతులకు తినిపించేవాడు ఆ సృష్టికర్త దేవదేవుడు. బై డిఫాల్ట్ మనకి ఇక్కడ అమ్మ పిల్లడికి తినిపించింది, వాడు ఫ్రెండ్ స్నేహితుడికి తినిపించాడు, ఇట్లా మనకు కనిపిస్తాయి ఇక్కడ. కానీ ఇక్కడ ఏంటి అంటే ఆయన చెప్పిన సమాధానంలో తప్పే లేదు, పర్ఫెక్ట్ సమాధానం. సృష్టించిన వాడే భోజనం కూడా పెడతాడు. ఆ కోతిని ఎవరైతే సృష్టించారు, ఎవరు వెన తినిపించారు, ఎవరు ఆ కోతిని సృష్టించారో ఆడే తినిపిస్తున్నాడు. ఇవన్నీ కరెక్టే రా కన్నయ్య, నేను అంత కష్టపడి ఆ వెన్న చిలికితే ఆ కొండ ఎందుకురా పగలగొట్టావు? నువ్వు ఆ కొండ ఎందుకు పగలగొట్టావు? అప్పుడు కృష్ణ ఏమంటున్నాడు తెలుసా? మీ కాళ్ళకు బరువైనటువంటి గజ్జెలు వేసుకున్నారా లేదా చెప్పండి అన్నాడు. వేసుకున్నాను. ఆ పొయ్యి మీద పాలు పొంగిపోతూ ఉంటే ఆ పాలను పొంగకుండా దించాలన్నటువంటి ఆతృతలో మీరు వేగంగా లేచి వెళ్తూ ఉంటే బరువైనటువంటి మీ యొక్క గజ్జెలు ఆ కొండకి తగిలి పగిలిపోయాయి, కానీ నా దోషం ఏముందండి? ఆ పాల గిన్నె దించేయాలన్నటువంటి ఆతృతలో వేగంగా లేచారు, వేగంగా పరిగెత్తారు. అప్పుడు మీ కాళ్ళ గజ్జెలు ఆ కొండకి తగిలి పగిలిపోయింది, ఏం కాదు. మరి నీ మూతికి వెన్నుందేంట్రా? నీ మూతికి వెన్నుందేంటి? నువ్వు తినలేదన్నావు, నేను తప్పు చేయలేదన్నావు, మరి నీ మూతికి వెన్నుందేంటి? ఆ కోతులన్నీ కుట్రబన్నాయి. ఆ ఒక్కటే తింటే వాటి మీదకి వస్తుంది అపరాధం అని చెప్పి అవి తింటూ తింటూ కొంచెం నా మూతికి పూసాయి, అంతే. అవి తింటూ తింటూ కొంచెం నా మూతికి పూసాయి. నన్ను దోచిగా నిలబెట్టడానికి, అవి తప్పించుకునేదానికి, వాటి మీద అపరాధం రాకుండా ఉండడానికి. అంటే దేవదేవుడు భగవంతుడు ఆ యశోదమ్మ చేసుకున్నటువంటి తపస్సు ఫలితము ఇంత గొప్ప చమత్కారమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఆ తల్లితోటి లీలలు చేశాడంటే ఆమె యొక్క జన్మ ధన్యము కదా, ధన్యము కదా, జన్మ ధన్యం. మనం అవి చర్చించుకుంటేనే ఎంతో ఆనందంగా ఉంది, హృదయానికి ఎంతో రమ్యతనిస్తూ ఉంది. అటువంటిది సాక్షాత్తు ఆమెతో ఆ లీలల్ని, ఆ యశోదమ్మతో లీలల్ని భగవంతుడు చేశాడు అంటే అహోభాగ్యం, మహోభాగ్యం.
మనందరం కూడా మన గమ్యం అటువంటి స్థితిని నేను పొందాలా. మోక్షం అంటే ఏంటి? భౌతిక భవబంధనాల నుంచి విముక్తి, భగవద్ లీలల్లోనికి ప్రవేశం. నీ భావాన్ని బట్టి నీకు భావన ఉంది, యశోదమ్మ అబ్బో అద్భుతమైన అవకాశాన్ని పొందిందే, భగవంతుడు ఎంత కరుణామూర్తయ్యా అంటే విషపూరితమైనటువంటి పాలిచ్చి భగవంతుణ్ణి చంపాలని పూతన వస్తే ఒక తల్లి భావనలో, మాతృభావనలో నాకు క్షీరాన్ని ఇవ్వడానికి వచ్చిందని చెప్పి వైకుంఠంలో తల్లి స్థానాన్ని భగవంతుడు ఇచ్చాడు. అది ఆయన యొక్క గొప్ప హృదయం భగవంతుడిది. అటువంటి దేవదేవుడు ప్రేమపూర్వకంగా నువ్వు సేవలు చేసి, స్వామి నేను నీ తల్లిగా ఉండాలనుకుంటే అవకాశం ఇవ్వడా? ఖచ్చితంగా ఇస్తాడు. అప్పుడు మనకు సందేహం కలగచ్చు, ఎంతమందికి తల్లి పొజిషన్ ఇస్తాడు ప్రభు? పదహారు మంది రాజకన్యలతోటి ఏకముహూర్తంలో వివాహం జరిగినప్పుడు 16,000 కృష్ణుళ్ళు ఉన్నారు కదా ఒకే ముహూర్తానికి. ఇక్కడ శ్రీదేవి మాతాజీ తల్లిగా ఉంటే పక్కనే పరమేశ్వరి మాతాజీ కూడా తల్లిగా ఉండొచ్చు భగవంతుడు. మళ్ళా పోటీ కూడా ఏం లేదు, ఎవరికి వాళ్ళు అనుకుంటారు. ఆ రాసనృత్యం జరుగుతూ ఉంటే ప్రతి గోపిక అనుకుంటుందంట, కృష్ణుడు నాకే సొంతం, నాకే సొంతం. వీళ్ళు కూడా అట్టాగే అనుకోవచ్చు, నా బిడ్డడు నాకే, నా కన్నయ్య నా పుత్రుడే, నా కన్నయ్య నా పుత్రుడే. రెండో ఆమె కూడా తెలియదు పక్క పక్కన ఉన్న కృష్ణుడు అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. ఎవరికి వారికి ఆనందాన్ని ఇవ్వగల ఐశ్వర్యవంతుడు భగవంతుడు. ఎంతమంది తల్లులు కావాలన్నా అవ్వచ్చు, ఎంతమంది ప్రియురాళ్ళు కావాలన్నా అవ్వచ్చు, ఎంతమంది సకులు కావాలన్నా అవ్వచ్చు. ప్రతి సకుడికి కూడా ఏమనిపిస్తుంది అంటే, కృష్ణుడు నాతోనే ఆడుతున్నాడు, ఇంకా ఎవరితో ఆడట్లేదు. ఎందువల్ల అంటే ప్రతి ఒక్కరికి ఒక గొప్ప వ్యక్తి అటెన్షన్ అంతా తన మీదే ఉండాలనిపిస్తుంది. నువ్వు ఖచ్చితంగా అంత తపస్సు చేసుకుంటే నీకు అవకాశాలు ఇస్తాడు, నీతోనే ఉంటాడు ఎలవెళ్ళాలి భగవంతుడు. ఆధ్యాత్మిక జగత్తులో అసంతృప్తికి తావే లేదు కదా, పూర్ణధామం కదా అది. చింతామణి ప్రకర సత్వ సుకల్ప వృక్ష. ఆధ్యాత్మిక జగత్తు పూర్ణధామం. మొన్న ఎవరు అంటున్నారు, ఇంకొక 15 రోజులు మామిడిపల్లి సీజన్ అయిపోద్ది. గోలోక బృందావనంలో 365 days మామిడి పండ్లు ఉంటాయి, సీజన్ అయిపోయేది లేదా. మళ్ళా మామిడి చెట్టు వెంకన్న బాబు లడ్డు కూడా ఇస్తుంది మనకు. మామిడి పండే కాదు, తిరుమల లడ్డు స్వామి భలే ఉంటుంది. గోలోక బృందావనంలో తిరుమల లడ్డు లభిస్తుంది, సింహాచలం లడ్డు కూడా లభిస్తుంది, పూరి జగన్నాథుల ప్రసాదం కూడా లభిస్తుంది. ఎందువల్ల అక్కడ ఉన్నటువంటివన్నీ కామధేనువులు, అక్కడ ఉన్న ప్రతి చెట్టు కూడా కల్పవృక్షాలు, ప్రతి ఒక్క రాయి రప్ప కూడా చింతామణి వజ్రాలు. అందుకనే ఆధ్యాత్మిక జగత్తు చింతామణి ధామం, ప్రతి రాయి చింతామణి. ఏమన్నా అడుగు, అసంతృప్తి, కరువు, కాటకం తావే లేదు, అక్కడ తావే లేదు.
కష్టపడి తపస్సు చేసి ఒక్క జన్మ, ప్రభుపాదుల వారు చెప్తారు, ఒక్క జన్మరా బాబు గ్యాంబల్ అంటారు. ఒక్క జన్మ జూదంలో పెట్టాననుకో, కృష్ణుడి సేవలో అంకితమైపో, నువ్వు పొందబోయేటువంటిది ఊహించనటువంటి లాటరీ తగులుద్ది నీకు అన్నారు ప్రభుపాద. 1 lifetime you gamble. ఒక్క జన్మ జూదమాడు కృష్ణుడి సేవలో. జూదంలో పెడితే వస్తుందని గ్యారంటీ ఉంది? వస్తుందని గ్యారంటీ. కానీ ప్రభుపాద చెప్పు, ఒక్క జన్మ పెట్టేయి, ఈ లైఫ్ పెట్టేయి, కృష్ణుడి సేవలో పెట్టేయి. ఎవడో ఒకడు గ్యాంబ్లింగ్ బాగా ఆడేవాడు అంట, వాడు ఓవర్ కాన్ఫిడెన్స్. ఒకరోజు ఒకడు వచ్చాడు, పందెం కాస్తావా అన్నాడు. కాయండి. వాడన్నాడంట, నీ కనుబొమ్మ నువ్వు కొరుక్కోవాలన్నాడు. ఇది పందెం అన్నాడు. వాడన్నాడంట, కనుబొమ్మని నువ్వే కొరుక్కోవడం అంటారా, నా ఆస్తి సగం పెడతా నువ్వు కను కొరుక్కుంటే అన్నాడు. వాడు పెట్టన్నాడు. వాడికి పెట్టుడు పళ్ళు అంట, బయటికి లాగేసి కొరుక్కొని లోపల పెట్టేసుకున్నాడు. సగం పోయింది. ఈ గ్యాంబ్లింగ్ ఎటువంటిదంటే పూర్తిగా పోయే వరకు వీడికి ఇంకో పందెం అన్నాడు. నీ కనుగుడ్డు నువ్వు ముద్దు పెట్టుకోవాలన్నాడు. వాడన్నాడు, అదంటే ఎట్లా జరిగింది, జరగదులే కానీ నా మిగిలిన ఆస్తంతా పెడుతున్నా అన్నాడు. వీడికి ఆర్టిఫిషియల్ ఐబాల్ అంట, దాన్ని ఇట్ట బయటికి లాగి అని ముద్దు పెట్టుకొని మళ్ళీ లాప్తాం తెలుసు. మొత్తం పోయింది. ప్రతిసారి గెలుస్తామని గ్యారంటీ ఏం లేదు. కానీ ప్రభుపాదులు వారు చెప్పారు, గ్యాంబ్లింగ్లో ఎట్ట పెడతామో వస్తుందో రాదో అనుకొని నువ్వు ఈ జీవితాన్ని పెట్టు, కానీ అతి ఉత్తమమైనటువంటిది సాధిస్తావు, అది కృష్ణలోకం. కృష్ణుని చేరుకుంటావు నువ్వు. ఒక్క లైఫ్ టైం పెట్టేయి, కృష్ణుడి సేవలో పెట్టేయి. ఒక్కోసారి ఆ గోలోక బృందావనము, కృష్ణుడు, ఆ వాతావరణము, ప్రభుపాదుల వారు వివరించినటువంటి విధానము, అదంతా వింటూ ఉంటే, చదువుతూ ఉంటే ఏమనిపిస్తుంది అంటే, అది కదా అద్భుతం, అది కదా అద్భుతం. ఇందాక మనం యశోదమ్మతోటి కృష్ణుని యొక్క ఇంటరాక్షన్ చర్చించాం. ఎంత మధురంగా ఉంది. ఆ తల్లి అదృష్టం ఏంటి, ఆ దేవదేవుడే ఒక సామాన్య బాలకుడిలాగా ఆమెతోటి లీల చేస్తూ ఉన్నాడు. ఎంత భాగ్యం. మొట్టమొదటి మనందరం కూడా గుర్తించాల్సింది ఏంటి అంటే, ఈ కృష్ణ చైతన్యం దొరకడమే ఒక అద్భుతం. అందుకని దీంట్లో పాల్గొనేటప్పుడు అట్ట కాదు. భగవంతుడు ఏం చెప్పారు గీతలో, రాజవిద్యా రాజగుహ్యం పవిత్రం ఇదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మం సుసుఖం కర్తుమవ్యయం. సుసుఖం ఆనందముతో ఆచరింపదగింది. ఈ యొక్క మార్గంలో ప్రతిదీ చేసేటప్పుడు ముఖంలో చిరునవ్వు ఉండాలి, ఆనందంతో చేయాలి, ప్రేమతో చేయాలి, ప్రేమతో చేయాలి. అదే భగవంతుడు చెప్పు, సుసుఖం కర్తుం అవ్యయం, ఆనందంతో ఆచరింపదగింది, ఏడుస్తూ కాదు. అబ్బా పదార్మాలు చేయమన్నాడు, అబ్బా సేవంట, అబ్బా క్లాస్లో కూర్చోమన్నారు, ఏదేదో చర్చలు జరుగుతాయి. ఇంత గొప్ప చర్చ భగవంతుని గురించి ఎవరి భాగ్యం అది, చర్చించాలన్నా వినాలన్నా కానీ. చర్చించాలన్నా వినాలన్నా కానీ ఎవరి భాగ్యం. అందుకనే భాగవతంలో చెప్పారు, ఈ యొక్క తత్వము
వింటూ ఉంటే ఏం చేస్తుందయ్యా అంటే ఆడి యొక్క హృదయంలో ఆ భగవంతుడు విరాజమానమయ్యేటట్టు చేస్తుంది ఈ యొక్క శ్రవణం. భాగవత శ్రవణం ఏం చేస్తుంది అంటే ఆ యొక్క శ్రోత వినేటువంటి యొక్క వ్యక్తి యొక్క హృదయంలో భగవంతుడు ఉపస్థితమయ్యేటట్టు చేస్తుంది, భగవంతుడిని కూర్చోబెడుతుంది. అంటే ప్రస్తుతానికి మన హృదయం ఖాళీగా ఉందా ప్రభు అనొచ్చు. అమ్మ ఉన్నాయి, ఖాళీగా ఎప్పుడు లేదు. ఇప్పుడు ఉండేటివి వేరే ఉన్నాయి, టన్నులు ఉన్నాయి. ఏంటయి? కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యం అనేటువంటివి అమ్మో బ్రహ్మాండంగా సింహాసనం మీద కూర్చొని ఉన్నాయి. ఆ హృదయ తర్పణాన్ని శుద్ధి చేసుకోవాలా అంటే చైతన్య మహాప్రభు చెప్పారు, చేతో దర్పణ మార్జనం భవ మహాదావాగ్ని నిర్వాపణం చైరవ కైరవ చంద్రికా వితరణం విద్యావధూ జీవనం ఆనందాంబుదివర్ధనం ప్రతిపదం పూర్ణామృత స్వాదనం సర్వాత్మ శ్రవణం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. ఆ శ్రీకృష్ణ సంకీర్తనం పరమ విజయాలను చేకూరుస్తుంది. ఆ హృదయంలో ఉన్నటువంటి అనర్థాలన్నింటినీ కూడా ప్రక్షాళన గావిస్తుంది. ఆ దేవదేవుడు ఉపస్థితం కావడానికి, విరాజమానుడు కావడానికి ఒక రత్న సింహాసనాన్ని ఆ హృదయంలో ఏర్పాటు చేస్తుంది శ్రీకృష్ణ సంకీర్తనం. ఆయనకు ఒక గొప్ప సింహాసనం ఏర్పాటు చేస్తుంది ఈ హృదయంలో. ఆయన వచ్చి ఆసీనులు అవ్వడానికి. ప్రభుపాదులు వారు చెప్తారు, ఎవరినన్నా నీ దగ్గరికి పిలవాలంటే ఏం చేయాలి? ఆయన పేరు పెట్టి పిలవాలి. సింపుల్. కృష్ణుడు నీకు కావాలా? సింపుల్ ప్రాసెస్ ఇస్తున్నా నేను. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. బృందావనంలో ఆ పళ్ళ ముక్కునే ఆమె పండ్లు అమ్మడానికి వచ్చింది. వచ్చి కన్నయ్య అమ్మా అంటూ నన్ను పిలిచి నా ఒడిలో కూర్చొని పళ్ళివమ్మా అని అడుగనా నాయన ప్రేమగా కన్నయ్య అనింది. ఆ పరమాత్మ ఆమె మనసులో ఉన్నటువంటి మనోభావన అర్థం చేసుకొని చేతిలో ధాన్యం పట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ధాన్యం ఏదో 4 గింజలు ఆ పుట్టలో వదిలేసి ఆ పండ్ల ముక్కనే ఆమె ఒడిలో కూర్చొని మయ్యా మేరకు ఫల్ దేదోనా, ఆమె కోరిక తీర్చేశాడు. నువ్వు కూడా పిలువు రాయ్యా అని. ఎట్ట పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె యొక్క ఒళ్ళో కూర్చున్నాడో అట్టే పరిగెత్తుకుంటూ వచ్చి నీ హృదయంలోనికి ప్రవేశిస్తాడు పరమాత్మ. అయితే ఆ పిలిచే పిలుపులో ప్రేమ ఉండాల. సాక్షిమాల చూసుకుంటూ 16 అని చెప్పి ఏడ్చుకుంటూ హరే కృష్ణ హరే కృష్ణ. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దధామి బుద్ధియోగంతం ఏన మాముపయంతి తే. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. ప్రీతిపూర్వకం ఏ కైంకర్యమైన స్వామికి ప్రేమతో చేయాలి, ప్రేమతో. అప్పుడు ఏం చేస్తాడు? దధామి బుద్ధి యోగంతం. నేను ఇస్తానయ్యా బుద్ధిని. నీ బుద్ధితో నువ్వు నన్ను చేరుకోలేవు. నీ బుద్ధితో ఎక్కడ చేరుకుంటావంటే 28 నరకాల్లో ప్లేస్లు ఎత్తుకుంటా ఉంటావు నీ బుద్ధితోటి. కుంభిపాక, క్రిమిభోజన, అచిపత్రవన ఇవి ఎత్తుక్కుంటాం మన బుద్ధితోటి. మన బుద్ధితో చేసే పనులన్నీ ఇక్కడికి హైవే, ఈ నరకాలకి.
భగవంతుడిచ్చిన బుద్ధితో ఆయన్ని చేరుకోగలం మనం. మరి ఆయన మనకు బుద్ధి ఇవ్వాలా అంటే ప్రీతిపూర్వకం, ప్రీతిగా తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏన మాముపయంతి తే. ప్రీతి ఆ గోపికల యొక్క ప్రీతి, యశోదమ్మ యొక్క ప్రీతి, నందబాబా యొక్క ప్రీతి, గోపాలుల యొక్క ప్రీతి, వారికి ఆ భగవంతుణ్ణి ప్రేమించడం తప్పించి ఇంకేం తెలియదు. ఆ కన్నయ్యను ప్రేమించడం తప్పించి ఇంకేం తెలియదు. అటువంటి ప్రేమతో స్వామికి కైంకర్యం ఎప్పుడైతే చేస్తామో దదామి బుద్ధి యోగంతో ఆయన ఇచ్చే బుద్ధితో సులభంగా చేరుకోగలం. అందుకనే ప్రభుపాదుల వారు భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజులు వారు చెప్పింది పదే పదే గుర్తు తెచ్చుకునేవాళ్ళు. ఆయన ఏమనేవారంటే, కృష్ణుణ్ణి నువ్వు చూడాలా అనుకుంటే చాలా కష్టం రా బాబు. నీ పవిత్రత ఏ స్థాయిలో నువ్వు పెంపొందించుకోవాలంటే ఆయన నిన్ను చూడాలా అనేటువంటి భావన భగవంతుడితో కలిగితే నీకు చాలా సులభం. ఆయన నిన్ను చూడాలనుకోవాలా. మరి ఆయన నిన్ను చూడాలనుకోవాలంటే నీలో ఎంత గొప్పతనం ఉండాలి. సో అందుకని ప్రభుపాదుల వారు మనకి ఇచ్చినటువంటి బహుమతి మ్యాచ్లెస్ గిఫ్ట్. దీనికేది సరితూగదు. అటువంటి మహత్తరమైనటువంటి బహుమతిని, కృష్ణ చైతన్యం అన్నటువంటి బహుమతిని శ్రీల ప్రభుపాదుల వారు ప్రపంచానికి ఇచ్చారు. దాన్ని మనం అర్థం చేసుకుంటే జన్మధన్యం. ఇంకా దాంతో సమానం ఏం లేదు. తులాభారంలో అదే తేల్చేశాడు భగవంతుడు. సత్యభామ ఆమె దగ్గర లేనటువంటి ఐశ్వర్యమా ఒక పక్క కృష్ణుని పెట్టింది, ఇంకో పక్క ఆ ఐశ్వర్యం అంతా పెట్టింది. ఆమె దగ్గర లేని ఐశ్వర్యమా అంతా పెట్టింది, కానీ తూగలా. భక్తిదేవి, బృందదేవి తులసీదళం వేస్తే తూగిపోయాడు. అక్కడ సందేశం ఏంటి? భక్తి ఉండాలా. భగవంతుణ్ణి నువ్వు పొందాలంటే భక్తి ఉండాలి. ఆ భక్తి ఉంటే భగవంతుడిని వశమైపోతాడు. సో అందువల్ల యశోదమ్మ కూడా తాటితోనే కట్టింది కృష్ణుణ్ణి. మనవల్ని కూడా మాయాదేవి గుణాలను తాడుతో బంధించింది. ప్రేమ పాశంతో ఆమె బంధించింది కృష్ణుణ్ణి. అదే ప్రేమను మనం పెంపొందించుకుంటే ఈ తాళ నుంచి విముక్తిని పొంది ఆయన్ని కట్టేసే స్థాయికి మనం వెళ్తాము. ఆయన్ని కట్టేసే స్థాయికి వెళ్తాము. సో అందువల్ల తీవ్రతతో హరే కృష్ణ మంత్రాన్ని, భాగవత శ్రవణాన్ని, భగవత్ సేవను, భక్తుల యొక్క సేవను చేసుకుంటూ ఎంత త్వరితగతిలో వీలైతే అంత త్వరితగతిలో ఆ యొక్క ప్రేమ దృష్టిని పెంపొందించుకునేదానికి మనం ప్రయత్నం చేయాలా. అప్పుడే ఈ యొక్క మనుష్య జన్మను సార్థకం చేసుకున్న వాళ్ళము అవుతాం. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా సందేహం?